కార్మిక వర్గాల పక్షపాతి గడ్డం వెంకటస్వామి అని ఆయన ఆశయ సాధన దిశగా అందరూ ముందుకు నడవాలని మాల మహానాడు నాయకులు ఆయన అభిమానులు అన్నారు. సోమవారం కాకా అలియాస్ వెంకటస్వామి 91వ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేకును కట్ చేశారు. అనంతరం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన చివరి క్షణం వరకు ప్రతిపించిన నాయకుడు వెంకటస్వామి అని అన్నారు. ఆయన ఆశయ సాధన దిశగా మనమంతా ముందుకు వెళ్లాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో కేకే అభిమానులు నాయకులు పాల్గొన్నారు. వెంకటస్వామి మాజీ ఎంపీ గారి అడుగు మామ కొంచెం గ్రౌండ్ గడ్డం వెంకటస్వామి కాకా గారి యొక్క 91వ జన్మదినం సందర్భంగా ఈరోజు మన జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద కాకా గారికి జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. మరియు అట్లాగే కాకా గారు
పేద కుటుంబంలో పుట్టి తన కాళ్ళపైన తను నిలబడుతూ కార్మిక లోకానికి కానీ పేద ప్రజలకు కానీ ఎంతో సేవ చేసిరు కనుక ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలే వైద్యం తీసుకుంటారు కనుక పేద రోగులకు వాళ్ళ పళ్ళు పంపిణీ చేయడం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాకా గారు ఏదైతే పేద వర్గంలో పుట్టి బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతి కోసం ఎంతోగానో కృషి చేసిరు. వారి తను పేదోడినై ఉండి తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఎంత కష్టపడ్డాడో అదే కార్మిక లోకం కోసం కానీ బీడీ కార్మికుల కోసం కానీ కార్మికుల అభ్యున్నతి కోసం వారికి పిఎఫ్ పెట్టించడానికి కార్మికులకు పెన్షన్ ఇప్పించడానికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి ఆయన. ఎక్కడైతే పేదలు ఉంటారో పేదలకు ఉండడానికి ఇల్లు లేని పేదలకు భూమి లేని పేదలకు చెట్ల కింద ఉన్న వారికి కూడా చేరదీసి వారికి ఖాళీ జాగాల్లో గుడిసెలేపించి వారికి ఒక స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు. అట్లాగే తను రాజకీయ దశలో ఉన్నప్పుడు ఎంతోమంది అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులను ఒప్పించి కార్మిక లోకంకు ఎంతో సేవ చేసిర్రు. కార్మిక శాఖ మంత్రిగా, సహకార శాఖ మంత్రిగా దేశానికి ఎన్నో సేవలు చేసిర్రు. అట్లాగే మన తెలంగాణ ఏర్పడక ముందు ఏదైతే తెలంగాణ అన్యాయానికి గురవుతుందని వేరే ప్రాంతం వాళ్ళ చేతిలో తెలంగాణ ప్రజలు దోపిడీకి గురవుతున్నారని తెలంగాణ ఏర్పడితేనే తెలంగాణ ప్రజానికానికి నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని చెప్పి మన రాష్ట్రాన్ని మనం పాలించుకోవాలని చెప్పి ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో తొలిదశ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో ఉద్యమించిన వ్యక్తి. అట్లాగే భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు కూడా రజాకారులతో కొట్లాడిన మహనీయుడు. రజాకారులతో కొట్లాడి జైలుకు వచ్చిన ఈ గొప్ప వ్యక్తి ఎప్పుడు చూసినా పేద వర్గాలను ఎట్లా పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణ చూసిన తర్వాతనే నేను చనిపోతా అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరమపదించినారు. ఆ గొప్ప మహనీయుని జ్ఞాపకాలను మనం నెమరు వేసుకోవాలి ఖచ్చితంగా. ఈ మహనీయుడు మన తెలంగాణ గడ్డపైన పుట్టడం మనకెంతో అదృష్టం. ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క సేవలను మనం ఎప్పటికీ స్మరించుకుంటూ ఉండాలి. జై కాకా, జై వెంకటస్వామి.